ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సీనియర్ లాయరు, రాజకీయ నాయకులు, సుదీర్ఘకాలంగా రాజకీయ అనుభవం ఉన్న విశ్లేషకులు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారన్నా లేకపోతే కూటమి ప్రభుత్వం కంపేర్ టు మిగతా పార్టీలను లేదా జగన్మోహన్ రెడ్డి గారిను, వైఎస్ఆర్సీపీని కానీ అంతా అయితే అనరు ఈయన. సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సో ఆ దిష్టి అనే అంశం అండి, దిష్టి అనే అంశం మనం చూస్తున్నాం కదా, కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది. ఆ దిష్టి అనే అంశాన్ని ఇంకా అదేదో సెట్ అవుతుంది, ఈయన అమరావతి వెళ్ళాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడారు, అలా పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫోన్లో మాట్లాడారని ఇలాంటి అంశాలన్నీ వచ్చినాయి. సరే ఇంకా అదంతా క్లియర్ అయిపోతున్నది అనుకునే టైంకి మళ్ళీ ఈయన ఆ దిష్టి అనే అంశాన్ని మరొకసారి మాట్లాడడం జరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడారంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు, ఆయన ఏం చెప్పారో చూద్దామని. ఎందుకంటే సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఉభయ గోదావరి జిల్లాల్లో తనదంటూ ఒక ప్రత్యేకమైన మార్కు వేసుకున్న వ్యక్తి. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ప్రస్తావించిన అంశాలు ఏంటి, ఏమన్నాడు ఆయన? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనుకున్నాను, ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు. అంటే చాలా లోతైన మాట ఇది. అసలు ఎందుకు ఇప్పుడు ప్రస్తావన తీసుకొస్తున్నారు? 15 సంవత్సరాలు మేము సపోర్ట్ చేస్తాము, చంద్రబాబు నాయుడు గారు అనుభవించుడు, ఆయనే సీఎం అని చెప్పి పదే పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే ఆయన సీఎం అవుతాడు అనుకున్నాం, లేకపోతే పొత్తు లేకపోతే కూటమి వీళ్ళిద్దరు కాంబినేషను ఎంతకాలం ఉంటుందో చూస్తాను అనే విధంగా అర్థం వచ్చేలా మాట్లాడడం అంటే ఏంటి? ఏదైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఆయనకు వచ్చిందా? ఉండవల్లి లాంటి వాళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడడం వెనుక ఏం జరుగుతుంది? చాలా కీలకంగా ఉన్న పరిణామం ఇది. పవన్ కళ్యాణ్ గారి కంటే ఖచ్చితంగా ఉండవల్లి గారికి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది, అందులో నో డౌట్. అది ఆయన మాట్లాడిన మాటలు కానీ మొన్నే పొగిడాడు కూడా ఆయన ఉండవల్లి గారు. పవన్ కళ్యాణ్ ఒక మాట బాగా నచ్చింది నాకు, అదేంటో మీకు తెలుసా అని చెప్పి విలేకరుని అందరూ అడుగుతా, నేనే ప్రశ్నిస్తాను, ఏదైనా వచ్చిందంటే ప్రతిపక్షం నేనే అవుతానన్న మాట చాలా బాగా నచ్చింది. ఏ రాజకీయ నాయకుడు కూడా కూటమిలో ఉండగా పొత్తులో ఉండగా అలాంటి డేర్ చెయ్యరు అని చెప్పి ఆయన మాట్లాడు. ఇంకిద్దరి మధ్యన కూడా ఈక్వేషను. ఈసారి మాత్రం ఉండవల్లి సెటైర్లు వేశాడు. ఇంతలా పొగిడిన పవన్ కళ్యాణ్ గారిని ఉండవల్లి ఎందుకు సెటైర్లు వేశారు? పవన్పై ఉండవల్లి చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటంటే, పవన్ వ్యాఖ్యలు స్థాయికి తగ్గట్టుగా లేవు, పవన్ సీఎం అవుతారని నమ్మాను, తెలంగాణ దిష్టి వ్యాఖ్యపై ఉండవల్లి అసహనం, కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, పవన్ ఆలోచించి మాట్లాడాలని సూచన, అమరావతి రాజధానికి అభ్యంతరం లేదన్న ఉండవల్లి బాబు ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తెస్తున్నారు, అయితే తన వ్యాపారాలను ఎందుకు తీసుకురావడం లేదు, జగన్ కూడా భారతీయ సిమెంట్స్ను అమరావతిలో పెట్టాలని సూచన. ఇక పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే ఆర్ఎస్ఎస్ను విడిచానన్న ఉండవల్లి, హిందూ మతం అన్నది ఒక సనాతన ధర్మం అని 1964 కోట్లో ఈ అంశాలు ఏవో చెప్పుకొచ్చారు. మోడీ చంద్రబాబు మధ్య రాజకీయ స్నేహం మాత్రమే, ఇద్దరి మనసులు అసలు కలవు అంటూ షాకింగ్ ఒక లైన్ ఇచ్చాడండి ఈయన. అంటే మోదీ గారికి ఈయనకి రాజకీయంగా తప్పని పరిస్థితుల్లో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళకి అస్సలు పడదు, ఎంతకాలం ఉంటుందో ఈ బంధం అనే విధంగా ఆయన మాట్లాడు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో ఏపీలో బీజేపీ ఎప్పుడూ బలపడదని ఆయన జోష్యం చెప్పారు. బాబు, జగన్, పవన్ ఒకేసారి ముగ్గురు మీద ఉండవల్లి దూకుడు ప్రదర్శించాడు. చాలా రోజుల తర్వాత మీడియా వద్దకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి బయట ప్లే చేస్తాను, ఒకసారి వినండి ఆయన ఏం మాట్లాడారు. ప్లే చేయండి అమ్మా. ఉత్తరాలు రిలీజ్ చేస్తాను, మళ్ళీ దానికి ఉత్తరం రిలీజ్ చేయడానికి ఏముంది పెద్ద, చేయమంటే మీకు కావాలంటే పంపిస్తాను. అంటే మామూలుగా మీరు నేను అంటే పెద్ద తప్పేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఒక ఆల్మోస్ట్ సీఎం అవ్వాల్సిన వాడు, సీఎం అవుతాడేమో అనేటువంటి అనుమానం నాలాటోళ్ళకు ఉంది, అవ్వాలని కోరిక కూడా ఉంది. ఆ స్టేజ్ ఆఫ్ లీడరు, ఆ స్టేటస్లో ఉన్న లీడరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. నేను విన్నాను, అంతా తెగ తిరిగేస్తాను కదా ఆయన. మన రాష్ట్రం ఇక్కడ పచ్చగా కనపడడం వల్లనే అప్పుడు తెలంగాణది అభివృద్ధి చూడినప్పుడు విభజన జరిగింది. ఆ నేపథ్యంలో చూస్తున్నాను ఒకటండి, విభజన కూడా ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు వీళ్ళందరూ ఇక్కడ సమస్యని ఒక్కసారి కూడా ఎక్కువ చెప్పలేదు. ఏంటి ఇక్కడ
తిండి కూడా లేని వాళ్ళు ఉన్నారని, ఇప్పుడు కూడా లక్షలాది మంది జిల్లాలు ఈ ప్రజలు ఈ ప్రాంతాల గోదావరి జిల్లాలో కూడా ఉన్నారని. మీకు ముంగంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక ఆవిడ ఆపరేషన్ తీసుకుంది. నేను మోర్తాను 98లో ఒక ముంగంలో పండితులు ఉత్తరాలు రిలీజ్ చేస్తాను. రైట్. ఇది ఉండవల్లి గారు డైరెక్ట్ చెప్పేది ఏంటంటే సీఎం స్థాయి వ్యక్తి సీఎం అవుతారని మేము ఆశిస్తున్నాము అని చెప్పి మాట్లాడతానే ఈ రకంగా మాట్లాడకూడదు. అలాగే ఈ పొత్తు కూటమి ఎంతకాలం ఉంటుందో నేను చూస్తాను అని అంతంలో ఆంతర్యం ఏంటి? అసలు ఉండవల్లి గారు చాలా రోజుల తర్వాత వచ్చి ఒకటి దిష్టి అంశం, మరొకటి పొత్తు అంశం, రెండు ఎందుకు తీసుకొస్తున్నట్లు. ఇంకో కీలకమైన అంశం ఆయన మాట్లాడింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ సిమెంట్స్ ముందు ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, హెరిటేజ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టండి, వాటిని విస్తరించండి, విదేశాల నుంచో ఎక్కడి నుంచో తీసుకురావడం అన్నది మరొకటి ఆయన షాకింగ్ రియాక్షన్ ఇదైతే మాత్రం. కానీ పవన్ కళ్యాణ్ అనే అంశాన్ని ఈయన చురకలో పెడతానే ఇలా మాట్లాడకూడదు అంటూనే ఆయన సీఎం అవితే బాగుంటుంది అవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పడంలో ఉన్న ఆ ఇన్సైడ్ ఏంటి? మళ్ళీ ఏమైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని ఏమైనా ఆలోచనలు చేస్తున్నారా? వస్తే మరి ఎవరికి సపోర్ట్గా ఈయన నిలబడతారు? ఈయనైతే రాజకీయాలకు దూరంగానే ఉంటారన్నారు. ఆయన ఏదో న్యాయవాది కాబట్టి ఏవో కేసులు అలాంటి వాటి మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. కాంగ్రెస్ ఎప్పుడైతే ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందో, అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అనే మాట లేకుండా పోయిందో అప్పటి నుంచి కూడా ఆయన సైలెంట్ మోడ్కి వెళ్ళిపోయారు. అయితే ఒకప్పుడు ఒక వెలుగు వ్యక్తే. ఇప్పుడు మళ్ళీ సడన్గా రాజకీయాలు మాట్లాడడం, రాజకీయాల వైపు వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా మాట్లాడుతుండడం, మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో జరిగిపోతున్నదని చెప్పి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? చాలా కీలకంగా ఈ అంశాలని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి దీని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఉండవల్లి మనసులో మాట ఏంటో కాలమే నిర్ణయించాలి. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే జగన్ కామెంట్స్ కూటమి రివర్స్ అటాక్.